హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మన బాడీ డీటాక్సిఫైయింగ్ కోసం ఒక హెల్దీ డ్రింక్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ అండి. దీంట్లో మనం నో షుగర్, నో వాటర్, నో ఐస్ అనే ఫార్ములాతో ఈ జ్యూస్ని నేను తయారు చేస్తున్నాను. చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి ఈ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను ఈ జ్యూస్ని ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకు ఒక పైనాపిల్, 2 కీరదోస, ఒక నిమ్మకాయ, ఒక చిన్న అల్లం ముక్కని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జ్యూస్ చూడండి ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ అంతటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, పీసెస్ మొత్తం చక్కగా క్రష్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా. అండ్ జ్యూస్ కూడా చాలా అంటే చాలా ఫైన్గా వస్తుందండి. ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు జ్యూస్ ఎలా వస్తుందో. సేమ్ అదే విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరదోసకాయ ముక్కల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి జ్యూసర్లో వేసుకొని బాగా జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది. మనం మామూలుగా పిల్లలు కీరదోసకాయలు, అల్లము ఇవన్నీ తినాలి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు కదండి. ఇలా జ్యూసెస్లో మనం వేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఇవి తాగి ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా నచ్చుతుందండి పిల్లలకు కూడా. చూడండి ఇప్పుడు జ్యూస్ ఎంత క్లీన్గా వస్తుందో. సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని అండ్ అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ పైనాపిల్, కీరదోస, అల్లము, నిమ్మకాయ ఇవన్నీ కలిసి మన బాడీకి చాలా అంటే చాలా డిటాక్సిఫైయింగ్గా ఉంటుందండి. అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇది 1 గ్లాస్ డైలీ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలండి. పిల్లలు మామూలుగా ఫ్రూట్స్ అవి తినరండి అంత ఇష్టంగా, కానీ ఇలా జ్యూస్ లాగా చేసిస్తే మాత్రం అసలు నో చెప్పకుండా తాగేస్తారు. చూశారు కదా, ఇంతేనండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని కూడా మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.